లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. అందులో ప్రాముఖ్యంగా 13, 14 వచనాల్ని ఒకసారి మనం వాక్య ధ్యానం నిమిత్తం మనం చూద్దాం. ప్రభు గురించి మాట్లాడుతున్న కొద్దీ మనకి ఎంత టైం అయినా సరిపోదు. ఎందుకంటే పరమాత్ముడు, సర్వేశ్వరుడు, పరమందున్న మన తండ్రి యొక్క గురించిన ఇన్ఫర్మేషన్ అనంతమై ఉంది. ఆయనను ఎంత తెలుసుకున్నా అది తక్కువే. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మనకున్న టైం చాలా కొంచెం ఉంది. మా చెల్లి నెల నుంచి నన్ను చాలా తెలివిగా కన్విన్స్ చేసుకొని వచ్చింది. చాలా అన్నమాట. ఎలాగంటే బేగా ముగించానియా, ఎందుకంటే మా స్టాఫ్ వస్తారు, టీచర్స్ వస్తారు, వాళ్ళ బీసీ గురుకుల పాఠశాల స్టాఫ్ అందరూ వస్తారు. మరి వాళ్ళకి లేట్ అయిపోతానయా, మనకంటే అలవాటు, మరి వారికి అలవాటు కాదు కనుక మీరు ఎలాగైనా 8:30 కల్లా క్లోజ్ చేయాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దైవజనులు ఒక్కొక్కరికి కనుక టైం ఇస్తే అనర్గళంగా మాట్లాడతారు. అనుభవజ్ఞులు, చాలా అనుభవాలతో కూడిన మరి మాటలు చెప్పగలరు దేవుడి గురించి. ఇందాల అయ్యగారు, పెద్దయ్య గారు పాట పాడారు, జీజీ అబ్రహం గారు. అసలు ఆ పాటలోనే మొత్తం మెసేజ్ ఉంది. హల్లెలూయా. మరి కానీ టైం సంకోచితం కాబట్టి మనం కొన్ని విషయాలే ఇచ్చిన టైంలో మరి ఎన్ని అంశాలు ఫిట్ అవుతాయో అవి మాత్రమే ధ్యానిద్దాం. 13, 14 వచనం ఒకసారి చదువుదాం. పరలోక సైన్య సమూహము వెంటనే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అలాగే ఈ సభకి రమేష్, జయశ్రీ వారి కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన స్నేహితులు, తోటి స్టాఫ్ వారందరికీ కూడా ప్రభు పేరట నేను మీకు శుభాలు చెప్తూ స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా బంధువులు కూడా ఉన్నారు, వారికి కూడా క్రీస్తు యేసు ప్రభు నామంలో వారికి శుభాలు నేను ప్రకటిస్తున్నాను. అసలు ఏంటి యేసుక్రీస్తు? జీసస్. డిసెంబర్ వచ్చిందంటే వీధుల్లో, సందుల్లో, ఇంటి మేడ మీద, ఇళ్లలో, చర్చుల్లో చాలా సందడి, చాలా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. విశ్వంలో ప్రత్యేకంగా భూమి మీద నెల రోజులు పండగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్ ఒకటి. హల్లెలూయా. అమెరికా వెళ్ళాం అనుకోండి, నేను వెళ్ళలేదు, వెళ్ళొచ్చిన అని చెప్పారు. అక్కడ పండగ ఎలా చేసుకుంటారంటే ఒక ఇంగ్లీష్ పాట పాడుతూ ఒక గిటార్ లేదా ఒక కీబోర్డ్తో చాలా ప్లెజెంట్గా దేవుడిని ఆరాధిస్తారు. ఆఫ్రికా వెళ్ళాం అనుకోండి, అక్కడ చాలా వెరైటీగా అక్కడ ప్రభువుని ఆరాధిస్తారు. ఇటు మన గిరిజన ప్రాంతాలు, అరకు, పాడేరు అటు సైడ్ వెళ్ళామనుకోండి, నల్లమల్ల అడవుల్లో అక్కడ దింసా డ్యాన్స్ చేస్తూ ప్రభువుని ఆరాధిస్తారు. కేరళ వెళ్ళామనుకోండి, అలాగే నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి, ఇటు నాగాలాండ్, నార్త్ ఈస్ట్ వెళ్ళామనుకోండి, పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, బ్యాంకాక్, చివరికి ఆడా మగ కాని వాళ్ళను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని యేసయ్య ఆరాధన వాళ్ళ చేత కూడా జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎయిడ్స్ పేషెంట్స్ మధ్య ప్రభు సేవ జరుగుతుంది. అడుక్కున్న వాళ్ళ మధ్య ప్రభు పరిచర్య జరుగుతుంది. డ్రగ్గిస్టుల మధ్య, తాగుబోతుల మధ్య,
కుష్టి రోగుల మధ్య, అడిక్ట్ అయిపోయిన వారు మధ్య ప్రభు సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీరు ఏ యాంగిల్లో చూడండి, ఆ యాంగిల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి అంతటి మీద ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరు ఏ రీతిగా ఆరాధించినా ఆ ఆరాధనను స్వీకరించే మహాదేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇలాగే ఆరాధించాలని మనం పెట్టుకోవచ్చేమో కానీ దేవుడు ఆయా పరిస్థితుల్లో, ఆయా జాతులు, ఆయా గోత్రాలు, ఆయా భాషల్లో ఉన్న వారందరి చేత తాను స్తుతుల ద్వారా సింహాసన స్థాపన చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఊరు వెళ్ళండి, నాకు తెలిసి ఇప్పుడు ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయి భూమి మీద. అంతేనమ్మా టీచరమ్మా? 250 మోర్ దాన్ 200 అనుకుంటా. జయశ్రీ ఎన్ని కంట్రీస్ అమ్మా? 190 193. ఎస్, అదే నేను అదే అనుకున్నా. ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయి భూమి మీద. ఈ 200 దేశాల్లో కూడా ఈరోజు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ అంతగా పెనిట్రేట్ అయ్యింది. ఎందుకంటే ఈ పండగ ఏదో ఒక దేశానికి, ఒక వీధికి, ఒక జాతికి, ఒక కులానికి కాదు, కానీ సర్వజనుల కొరకు చెయ్యబడుతున్న పండగ ఈ పండగ. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడనంటే, ఈ లోకాన్ని ఆయన ఎంత ప్రేమించాడంటే, ఈ లోకాన్ని బాగు చేయటకు ఆ తండ్రి అయిన దేవుడే ఒక కుమారుడిని ఉద్ధారకునిగా, ఆపద్బాంధవునిగా, ఒక కుటుంబాన్ని బాగు చేసే ఒక కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడండి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించినందుకు ఆయన ఈ భూమి మీదకి రాగానే సర్వోన్నతమైన స్థలములలో ఉండే పరలోక సైన్య సమూహము, దేవుడు పుట్టాడు పదండ్రా బాబు, ఇంతవరకు మనం ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి స్తుతించిన బృందం అంతా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదంట. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరుడై వసిస్తున్న ఒక సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడు. ఆయన చూసి ఎవరు తట్టుకోలేరు. ఇంతవరకు ఒక హిందువుని కానీ, ఒక ముస్లింని కానీ, ఒక క్రిస్టియన్ కానీ మీరు అడిగితే ఏమంటే దేవుడిని చూశారని అంటే ఆన్సర్ చెప్పడానికి ఎవరు డేర్ చేయరు. ఎందుకంటే దేవుని నిజ స్వరూపాన్ని ఇంతవరకు ఏ నరుడు చూడలేదు. కానీ ఆ దేవుడు తనని తాను తగ్గించుకొని, నెంబర్ 1 తనను తాను ఏం చేశాడమ్మా? నన్ను ఎలా చూడలేకపోతున్నారు కదా, నన్ను ఎలా చూడలేకపోతున్నారు కాబట్టి నన్ను నేనే, ఇందాక అన్నయ్య జోసఫ్ మూర్తి గారు చెప్పినట్టు, అన్నిటినీ విడిచిపెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మా బంధువులు శ్రీకాళహస్తి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు బ్యాగులు అవి సర్దుకొని వచ్చి ఉంటుంది మా అక్క, మౌలి, వీళ్ళందరూ. ఒక ఊరు వెళ్తే బ్యాగ్ సర్దుకోవాలి, కానీ వేసే బ్యాగ్ సర్దుకోలే, ఉన్నదంతా అక్కడ వదిలేసి వచ్చేసాడు. హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీదకి వచ్చేసాడు ఆయన. ఈ విషయాన్ని గమనించిన పరలోక సైన్య సమూహము డైరెక్ట్గా ఎక్కడ పుట్టాడో అక్కడికి వచ్చేసారు. వచ్చేసి దే వాంట్ టు సీ ద ఇన్కార్నేటెడ్ గాడ్. శరీరధారిగా దిగొచ్చిన దైవమును చూడాలని ఆ దేవదూతలు, ఆ సైన్య సమూహము దిగొచ్చేసి ఎవరితో మాట్లాడుతున్నారు ఈ దూత అని కనుక మనం చూస్తే, జ్ఞానులతో కాదు, బాగా చదువుకున్న వాళ్ళతో కాదు, బాగా డబ్బున్న వాళ్ళతో కాదు, కానీ సాధారణమైన గొర్రెల కాపర్లతో. హల్లెలూయా. గొర్రెల కాపర్లు చాలా సొసైటీలో ద లోయెస్ట్ ర్యాంక్. ఈ సమాజంలో అతి కింద స్థాయి వ్యక్తులుగా మనం పరిగణించేవారు ఎవరంటే గొర్రెల కాపర్లు.
ఏ గొర్రెల కాపరికి మనం కుర్చీ వేసి కూర్చోబెట్టాం. ఏ గొర్రెల కాపరికి మనం స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వం. దేవుడు ఆయన కార్యాలు గొప్పవండి. మనలాగా ఆయన ఆలోచించుడు, ఆయనలా మనం ఆలోచించలేం. ఆయన క్వైట్ ఆపోజిట్ గా ఉంటాడు మనకి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు క్వశ్చన్, ఎవరెవరికో కనపడని ఆత్మీయ ప్రపంచం గొర్రెల కాపర్లకు ఎలా కనపడ్డది? మీరు బాగా ఆలోచించాలి. ఆ ఆత్మలోకం, ఆ దేవదూతల లోకం, ప్రభు మహిమ వారి చుట్టూరు ప్రకాశించింది. ఈ ప్రకాశమానమైన వెలుగులో ఈ మహిమయుక్తమైన ఈ లోకములో ఉండే జీవులను సాధారణమైన గొర్రెల కాపరులు చూడగలిగారు. దేవునికి స్తోత్రం. సంస్కృతంలో ఒక పద్యం ఉంది, ఒక శ్లోకం, సర్వేంద్రియానం నయనం ప్రధానం. సర్వేంద్రియాల్లో అంటే ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ 5 ఇంద్రియాలలో మీ అందరికి తెలుసు 5 ఇంద్రియాలు ఏంటో తెలుసు కదా? తెలీదా? శీతాకాలం చదువులు తెలుసా తెలీదు? 5 సెన్సెస్ ఏంటో చెప్పండి. నెంబర్ 1, వెరీ గుడ్, బతికించారు. హల్లెలూయా. ఈ సర్వేంద్రియం అంటే ఈ ఇంద్రియాలన్నిటిలో గొప్పది ఏంటంటే నేత్రాలు, చూపు. దేహం అంతటిలో ముఖం శ్రేష్టమైందంట, బుర్ర, తల. అందుకే సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఆ శ్లోకాలన్నీ నేను ప్రభువులో కంపేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఈ సర్వేంద్రియాలలో నయనం ప్రధానం అన్న మాటని కొంచెం మనం ఆత్మీయంగా చూస్తే చూడండి. ఈరోజు మన కళ్ళందరికీ కళ్ళద్దాలు వచ్చేస్తాయి, క్యాటరాక్ట్లు వచ్చేస్తాయి, పువ్వులు పూసేస్తున్నాయి, గ్లూకోమాలు వచ్చేస్తున్నాయి, చాలా రకాల రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. నయనం ప్రధానం. నేను అనుకుంటాను ఆ ఋషులు, మన మునీశ్వరులు, మన పితరులు బహుశా ఈ కళ్ళ కోసం రాయలేదేమో అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను అది ఏ కన్నాడంటే మనోనేత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హిందూ పెద్దలు మనకి నేర్పించిన ఒక కట్టుబాటు ఏంటంటే బొట్టు పెడతాం. మగాళ్ళైనా ఆడవాళ్ళైనా బొట్టు పెట్టుకుంటాం. బొట్టు దేనికి పెడతాము అని అంటే ఆ బొట్టుకి ఏ రంగు ఉందో అది కాదు ఇంపార్టెంట్, కానీ పెట్టుకున్న బొట్టుని బట్టి నీ లోపల ఒక మనోనేత్రం ఉందని మన పెద్దలు మనకు గుర్తు చేస్తున్నారు. అదొక గుర్తు. ఆయన నీ కంటికి కనబడే ఈ లోకం నిజం కాదు. నీకు ఒక లోపల దేవుడు ఒక మనోనేత్రాన్ని పెట్టాడు, ఒక ఆత్మను పెట్టాడు. అది గనక నీకు తెరవబడకపోతే నీకు పైనున్న విషయాలు ఏవి తెలియవు, అర్థం కావు. కొందరు అంటారు దేవదూతలు రావడం ఏంటండి? కరెక్టే, నీకు అన్ని డౌట్లే. కారణం ఏంటంటే నీ మనోనేత్రం ఇంకా వెలిగించబడలేదు. ఇప్పుడు వాళ్ళతో కూర్చొని ఎంతసేపు డిబేట్లు చేసినా వాడికి వెలిగించబడలేదు కాబట్టి వాడు ఎప్పుడు ఇతండవాదమే చేస్తాడు. అంత అడ్డంగా మాట్లాడతారు. ఇప్పుడు దేవుని సంగమా, ఈరోజు దానాలన్నిటిలో గొప్ప దానం అమృత దానం అంట. హల్లెలూయా చెప్పండి. శ్లోకం ఇది. దీన్ని నేను అలా ప్రభువులో ధ్యానించినప్పుడు అమృతం నేనెక్కడి నింతాను? టీ అంటే తెప్పిస్తాను, పరిమళ టీ అంటే పరిమళ తెస్తాను. టీ నీళ్ళు దమ్మని నీళ్ళు తెస్తాను. ఇప్పుడు అమృతం ఎక్కడి నింతాను? అమృతరావు ఉన్నాడు, రైట్, ఓకే. కానీ ఇప్పుడు అమృతం ఎక్కడి నుంచి తెస్తాం? ఏదేను వనములో దేవుడు జీవ వృక్ష ఫలమును నాటాడు. దేవునికి స్తోత్రం. జీవ వృక్షం. మన అమ్మమ్మ గారు లేడీలందరికీ పెద్ద లేడీ, చెప్పండి, లేడీ బాస్. హల్లెలూయా. కేడీ కాదమ్మా, లేడీ బాస్. ఈ లేడీ ఏం చేసిందంటే మంచి చెడు తెలివితేటలు ఇచ్చే చెట్టు పండు తినేసింది.
నిన్న మొన్న ఎవరో అంటున్నారు, ఆ చెట్టు పండు తినే బదులు ఈ చెట్టు పండు తినొచ్చు కదా. ఏ చెట్టు? జీవవృక్షం. అది తినలేదు. దానాలన్నిటిలో గొప్ప దానం అమృత దానం. ఈ భూమి మీద రెండో మంచి దానం ఏంటి అంటే భోజన దానం. చెప్పండి. అందుకే చక్కగా మనం ప్రేమ విందులు పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు దాతృత్వం కలిగిన వాడు. దేవుడికి ఇచ్చే బుద్ధి, ఆయన ఇస్తూనే ఉంటాడు. గాడ్ ఈజ్ ఎ జనరస్ గాడ్. ఆయన స్వభావమే ఇచ్చే స్వభావం. ప్రియ దేవుని సంగమా, అందుకే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని మనకి అనుగ్రహించాడు. కుమారుడిని ఇచ్చాడండి. కుమారుడిని మనకి అనుగ్రహించాడండి. మన మనోనేత్రాలు తెరవబడినట్లు మనమందరం కూడా పైనుండి పుట్టులాగున మనకి ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మహారాజైన సొలొమోను 72వ కీర్తనను రచిస్తూ చేయాల్సినవన్నీ చేసేసాడు అయ్యగారు, చూడాల్సినవన్నీ చూసేసాడు అయ్యగారు. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద స్త్రీల సమాజం ఉంది. గొల్లు ఆ ఇంట్లో ఈ స్త్రీలందరూ కలిపి సొలొమోన్ని రోజుకి చాలా వేధించేవారు. అన్ని పరిశోధించి చివరికి ఆయన అంటాడు, అయ్యా రాజుకు నీ కట్టడలు తెలియచేయము, రాజకుమారునికి నీ న్యాయ విధులు తెలియచేయము అంటున్నాడు. అంత జ్ఞాని, అంత తెలివితేటలున్న మహారాజు చివరికి ఏమంటున్నాడు అని అంటే, అయ్యా నేను అసలైన రాజును కాదు, ఇదిగో నా తర్వాత నా వంశములో నువ్వు పుట్టబోతూ ఉన్నావు. అయ్యా నీ వలనే నీతి స్థాపన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ రాజ్యానికి తిరుగు లేదు. ఒక్కసారి చదువుతామా 72వ కీర్తన చివరి 2 వచనాలు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడును. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ చెప్పండి రెండోసారి. దేవుని సంగమా, దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు. ప్రేమించినందుకు ఏ మంచి మనలో లేదు. ఈ లోకంలో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినందుకు ఈ లోకంలో ఏ కారణం లేదండి. నో రీజన్ అట్ ఆల్. ఏ కారణం లేకపోయినా ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఆయన తన ప్రియ కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు. ఇచ్చే బుద్ధి దేవుడిది, ఇచ్చే బుద్ధి. గాడ్ ఈజ్ అ జనరస్ గాడ్. నా కుమారుడా, నువ్వు ఈ లోకములోకి వెళ్ళు, ఈ భూలోకములోకి వెళ్ళి ఉద్ధరించు. పాడైన సొసైటీని తిరిగి నువ్వు జీవ వృక్ష ఫలమై ఆ యొక్క పాడైన లోకాన్ని పునరుద్ధరించు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పాడయ్యారో అక్కడే నువ్వు వాళ్ళని సరిచేయి. ఏ అమృతం వారికి దొరకట్లేదని రోజు వారు వెతుకుతూ ఉన్నారో ఆ అమృతము నువ్వే అయి వారిని బ్రతికించు. ఓం బ్రహ్మపుత్రాయ నమః. బ్రహ్మకు పుట్టినవాడు ఈ భూమి మీద కల్కి భగవానుడిగా దిగి రావాలి. ఆ పరమందున్న తండ్రికి కుమారునిగా పుట్టిన వాణియందు మానవులందరికీ పాప క్షమాపణ, ఆత్మ రక్షణ, మారు మనసు కలుగుతుందండి. ఓం కన్యసుతుడాయ నమః. కన్యకు పుట్టిన వాడి యందే మన పాపములు పరిహరించబడతాయి. మానవేచ్ఛ వలన పుట్టినవాడు తోటి మనిషిని రక్షించలేదు. మా డాడీకి నేను తలకొరుగు పెట్టినంత మాత్రాన మా డాడీకి పరలోకం రాదండి. నా పిల్లలు నాకు తలకొరుగు పెట్టినంత మాత్రాన నాకు పరలోక ప్రాప్తి రాదండి.
పరలోకము నుండి బ్రహ్మకు పుట్టినవాడు, పరమందున్న పరమేశ్వరునికి పుట్టినవాడు, ఆ సర్వశక్తిమంతునికి పుట్టినవాడు, అదృశ్య దేవునికి పుట్టిన ఆ యేసు క్రీస్తు నందే మనకి పాప క్షమాపణ. పంచగాయాల నమః, పంచగాయాలు పొందిన వాని అందే మనకి రక్షణండి. 5 గాయాలు పొంది ఆయన కలువరి శిలువ యజ్ఞములో ఆయన కార్చిన ఆ రక్త రుధిర ధారల వలన ఈరోజు మనకి పాప క్షమాపణ, పాప చింత నుండి విడుదల. ఈరోజు ఆ పాపము తాండవం చేస్తూ దాని ఎఫెక్ట్స్ ఏవైతే రోగము మరణాన్ని మనకి ఇచ్చి పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటి నుండి ప్రభువారు మనకి విడుదల కలుగజేశారు. హల్లెలూయా. చూడు, వాట్ ఏ గిఫ్ట్, ఎంత మంచి బహుమానం. ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాల గిఫ్ట్లు ఇస్తారు. కానీ ఆ గిఫ్ట్ 1 నెల 2 నెలలు అయిపోతే పాతదైపోతుంది, దాని విలువ తగ్గిపోద్ది. ఇప్పుడు దేవుని సంగమా, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, అందరం షాపింగ్ మాల్స్లోకి వెళ్తాం, మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం. కానీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఆ బట్టలు పాతవైపోతాయి. ఈ లోకంలో ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటే, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఇచ్చిన బహుమానము చాలా శ్రేష్టమైనది. తూర్పు దేశ జ్ఞానులు బంగారము, బోలము, సాంబ్రాణి తెచ్చిచ్చారు. కానీ నేనంటాను, వాళ్ళు తెచ్చిచ్చిన బహుమానము కంటే పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చి ఆ బహుమానం చాలా గొప్పది. హల్లెలూయా. ఈ బహుమానం చాలా దీనుడుగా వచ్చాడండి. గాడిద మీద వచ్చాడు. దేని మీద? హల్లెలూయా. గుర్రం మీద రాలేదు, అట్లీస్ట్ ఒక రిక్షా ఆటో ఎక్కి రాలేదు. దేని మీద వచ్చాడమ్మా? గాడిద మీద ఎక్కి వచ్చిన యేసు ఈరోజు భూలోకం అంతటిలో ఆరాధించబడుతున్నాడు. గుర్రాలు ఎక్కువ వచ్చారు, పెద్ద పెద్ద గుర్రాలు. నీరో చక్రవర్తి వచ్చాడు, నిమ్రోద్ వచ్చాడు, అలెగ్జాండర్ ది గ్రేట్, బంగారు తల, బంగారు శిరస్సు నెబుకద్నెజర్. అబ్బో, ఈ నా రాజ్యం అంతా నా గొప్పతనమే అనుకున్నాడు. పెద్ద పెద్ద గవర్నమెంట్లు వచ్చాయి, పెద్ద పెద్ద మెజారిటీతో ఇండియాలో గవర్నమెంట్లు వచ్చాయి. అందరూ కాలచక్రంలో గతించిపోయారు. గాడిద మీద వచ్చిన యేసయ్య రాజ్య పరిపాలన ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న రాయిగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? ఆ రాయి ఇప్పుడు ఏమైందంటే మహాపర్వతం అయిపోతుంది. ఇంకా అవుతుంది, ఇంకా అయిపోలే, ఇంకా అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని ఆపగలిగేవాడు ఎవ్వడు లేడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఒక గొప్ప బహుమానం అమ్మా. గాడిద మీద వచ్చే ఆ ప్రభువే ఫ్యూచర్లో గుర్రం ఎక్కి రాబోతున్నాడు. ఈసారి ఆయన గాడిద మీద వచ్చినట్టుగా దీనుడే రిక్తుడే రాడు, కానీ యోధా గోత్రపు సింహముగా అందరికీ వాని వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చుటకు, భక్తిహీనులకు ప్రతిదండన చేయుటకు, తన భక్తులను తన పిల్లలను ఆయన నిత్య జీవములోకి తీసుకెళ్ళుటకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగుగా. ఈ క్రిస్మస్ సీజన్ని మనం సంతోషంతో నింపుకుందాం, మనం ఆనందంతో నింపుకుందాం. చాలా మంది యేసుక్రీస్తు కోసం ఏమీ తెలియకుండానే ఆయన గురించి ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఏం తెలియదు, ఏం తెలియదు. తెలియకుండా మనం ఏ మాట అనకూడదు. ముందు తెలుసుకోవాలి. ముందు తెలుసుకున్న తర్వాత మనం ప్రభువారి గురించి ఏదో ఒక మాట అనాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉందని, ఆయన దయాళుడని రుచి చూసి. చెప్పండమ్మా, రుచి చూసి. రుచి చూడండి. ముందు ఒక హోటల్ బిర్యానీ తినాలి అని అనుకుంటే ఎంతో ఎంక్వైరీ చేసి ఆ హోటల్ ఏంటి, దాని చరిత్ర ఏంటి అన్ని కనుక్కొని వెళ్తాం. మరి అలాంటిది జీసస్ గురించి ఎవరో చెప్పిన అపోహను నమ్మడం కాదు, కానీ మీరు స్వయంగా జీసస్ ఎవరో అన్వేషణ చేయరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ్, ఆయన నిష్ఠాగరిష్ఠుడి కుటుంబంలో పుట్టాడు. పుట్టిన ఆయన అసలు యేసయ్య సంగతి ఏంటో తేలుద్దామని బైబిల్ తెరిచాడు.
బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో రాద్దామని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చుంటే ప్రియ దేవుని సంగమా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బైబిల్ చదవగా బైబిల్లో తప్పులు నాకు దొరకలేదు కదా, ముందు నాలో తప్పులు దొరికాయి. దేవునికి స్తోత్రం. అంతే, బైబిల్ మూసేశాడు. ఇక సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. మానవు పాపముల కొరకు యేసు రక్తమే విరుగుడని చెప్పడం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి దేవుడు అండి జీసస్, యేసుక్రీస్తు ప్రభు. మరి నా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే నాకు ఎవ్వరు వచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వేసే విషయం. ఎవ్వరు వచ్చి నాకు సువార్త చెప్పలేదు. పుట్టడమే, నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక నా ఇన్నర్ వాయిస్, నా లోపల ఒక దృఢమైన నమ్మకం, ఒక దేవుడు నాకు కలిగించాడు. ఏంటంటే యేసయ్యే దేవుడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు అండి, అంత మంచి దేవుడు. ఆయన న్యాయము స్థాపించుట, 72వ కీర్తనలో ఉంటుంది. ఆయన దీనులకు పేదలకు న్యాయము చేకూర్చే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ్ని తప్పు చేసిందని రాళ్లతో కొట్టేద్దామని పెద్ద పండగ ఒకటి పెట్టుకున్నారు. రాళ్లతో కొట్టే పండగ. ఏ పండగ అది? ఎవరన్నా తప్పుకు దొరికితే ఏం చేస్తాం? పండగ మనకి. దొరికిందిరా, తీసుకొచ్చారు వేసే దగ్గరికి. ప్రభువా, ఇదిగో ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే రాళ్లతో కొట్టి చంపేయమంది. ఇప్పుడు నువ్వేం చెప్తావు? చూడండి, ఆ న్యాయం తీర్చే ఆ విధానం చూడండి. కొట్టేద్దాం, చంపేద్దాం, కానీ మీలో తప్పు చెయ్యని వాడు మొదటి రాయి వేయండి అనేటప్పటికి ఆ రాళ్ళన్నీ నేలపాలైపోయాయి. ఇసిరి కొడదామనుకున్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. సిగ్గుతో వెళ్ళిపోయారు. సిగ్గుతో ఎంత స్పీడ్గా కొడదామని వచ్చారు అంత స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయారు. నీ ప్రభు న్యాయం తీరిస్తే అలా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నా ప్రజలు అన్నిటికీ సిగ్గునందరూ. సిగ్గుపరచనందుకు రాలేదు ఆయన, నిన్ను తీర్పు తీర్చినందుకు రాలేదు ఆయన. ఆయన నిన్ను నీ పాపముల నుండి రక్షించి ఆ క్రీస్తు మహిమైశ్వర్యానికి నిన్ను ఒక వారసునిగా చెయ్యాలని పిలిచాడు. దేవుని జనాంగమా, క్రిస్టియానిటీ అంటే గ్లోరీతో నిండిన జీవితం. గొర్రెల కాపర్లు ఎలా అదృశ్య లోకాన్ని చూశారు, ఆ గొర్రెల కాపర్లు ఎలా ఆ దేవదూతల సైన్య సమూహాన్ని చూశారు, ప్రతి క్రిస్టియన్ కూడా మహిమ ప్రపంచాన్ని చూడాలా. ఏదో మనం ఆర్టిఫిషియల్గా ఏదో ఉన్నాంలే అన్నట్టుగా కాదు, కానీ ప్రతి ఒక్కరి మనోనేత్రము తెరవబడును గాక. మరి టెన్షన్తో పడుకుంది, ఇది ఎలా సాధ్యం? కన్యక ఎలా గర్భవతి అవుతుంది? చాలా మందికి మన క్వశ్చన్లు. నీ ప్రతి క్వశ్చన్కి హోలీ స్పిరిట్ ఆన్సర్ చెప్పగలడు. ఎప్పుడంటే నీ మనోనేత్రాన్ని నువ్వు ఎప్పుడు స్టడీగా ఉంచుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మీరు అనుకోవచ్చు మీ జీవితాల్లో ఇది ఎలా సాధ్యం అండి. దేవుడు ఏదో వాగ్దానం ఇస్తాడు, వాగ్దానం చూస్తే ఎక్కడో ఉంటుంది, మనం చూస్తే ఎక్కడో ఉంటాం. ఇది ఎలా ప్రభు అనుకుంటాం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నువ్వు నమ్మాలా. నీ టోటల్ అవేర్నెస్, తెలుగులో స్పృహ, అవేర్నెస్. మాట చిన్నదే, లోతుకి వెళ్తున్న కొద్దీ అది చాలా పెద్ద మాట. ఈరోజు చాలా మంది అవేర్నెస్తో బ్రతకటం లేదు, కాన్షియస్నెస్తో బ్రతకటం లేదు, స్పృహతో బ్రతకటం లేదు, స్పృహతో మాట్లాడటం లేదు. ఆత్మీయత అంటే స్పృహ. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఇంట్లో ఎలక తిరుగుతుంది అనుకోండి, ఆ ఎలక సౌండ్ ఏం చేస్తాం? పసిగడతాం. నీ చుట్టూరు ఉన్న ఆత్మీయ ప్రపంచాన్ని నువ్వు పసిగట్టాలి. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపురులకు దొరికిందండి అదృష్టం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మంచి బహుమానాన్ని మరి మీరు ఆ జీససే బహుమానం, ఆ కృప యేసయ్యే అయి ఉన్నారు. కృప వెంబడి కృపతో దేవుడు మిమ్మల్ని అనుదినము దర్శించి ముందుకు నడిపించును గాక. యేసయ్య గురించి చెప్పాలంటే బోర్డు చెప్పచ్చు, కానీ మా చెల్లి ఇందాక నుంచి అటు ఇటు తిరిగేస్తుంది. సో నేను ముగించేస్తాను. మరి అలాగే రమేష్ కూడా నాకు చెప్పలేక తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి నేను మరి ఇబ్బంది పెట్టను, కానీ ఎందుకంటే అన్నీ ఇప్పుడు చెప్పలేము. బోల్డ్ విషయాలు ఉన్నాయి. మీ సంఘాలకు వెళ్ళండి,
ఒకవేళ ఎవరు ఎప్పుడు చర్చ్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉంటే, ఫస్ట్ యూ ట్రై టు గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ జీసస్. ఎవరో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే అది నమ్మద్దు. దేవుడు మనలో ఉన్నాడంటే మనం అందరినీ ప్రేమిస్తాం. దేవుని ఇష్టం. విమర్శించే గుణం మనలో ఉందంటే దేవుడు మనలో లేనట్టే. బాగా వినాలి ఈ మాట. దేవుడు మనలో ఉన్నాడు అని అంటే మనం ఎవరిని విమర్శించాం, మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం, పరిశోధిస్తాం. దేవుడు నాలో ఉన్నాడని చెప్పి నేను ఇతరులను విమర్శిస్తే నాలో ఉన్నది దేవుడు కాదు, ఆపోజిట్ ఎనర్జీ. దేవుని సంగమా, వెతుకుతాం. సత్యాన్వేక్షకులు, యేసుని ఎతకండి. అమ్మేసుకోవద్దు, మతాలు మారిపోవద్దు, కులాలు మారిపోవద్దు. ఎవరు మారిపోమన్నారు? ఎవరు మారద్దు. మా వాళ్ళు ఎవరు మారలేదు, అలాగే ఉన్నారు. యేసుని అంటే నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మారద్దు, కానీ యేసుని తెలుసుకోండి. యేసయ్య అసలు ఆ దైవ మానవుడు. దేవుడు మనిషిగా బ్రతకడం కష్టం, మనిషి దేవుడుగా బ్రతకడం చెప్పండి ఇంకా కష్టం. ఈ రెండిటిని సాధ్యపరిచిన వాడే విరాట్ పురుషుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. చాలా మంది కరెక్ట్ అవ్వాలి. దేవుడికేమో మనిషిగా బ్రతకడం కష్టం, ఎందుకంటే ఆయనకున్న అట్రిబ్యూట్స్ బట్టి, ఆయనకున్న గ్లోరీని బట్టి, ఆయనకున్న పవర్ని బట్టి. మనిషి ఏమో దేవుడిగా బ్రతకడం ఇంకా కష్టం. కానీ జీసస్ ఏం చేశారో తెలుసా?